ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం ఒక మంచి ఎర్నింగ్ సంబంధించిన అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. కానీ అది ఎలా అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన తెలుగు A to Z 30 ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ముందుగా మనకు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి OCTA ట్రెండింగ్ యాప్ OctaFX ట్రెండింగ్ యాప్ అయితే ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ చేసుకోండి. దాని డౌన్లోడ్స్ కానీ దాని రివ్యూ కానీ చాలా బెస్ట్గా ఉంది అండ్ మీకు కూడా డెఫినెట్గా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ని బేస్ చేసుకొని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. గ్రాఫ్ బయ్యరు సేలరు. సో మనం బై చేసుకోవడం, సేల్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. మనం అలా చేస్తూ ఉంటే మనకు మనీ అనేది ప్రాఫిట్ ఉన్న రోజు ప్రాఫిట్ వస్తుంది, లేని రోజు రాదు. బట్ మనం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా బయ్యర్ సేలర్ మాత్రం కొనుక్కోవాలన్నప్పుడు దాని రేటింగ్ చూసుకొని కొనుక్కోవాలి, లేదన్నప్పుడు ఊకు ఉండాలి. సో ఇక్కడైతే మొత్తం అన్నీ మీరు గూగుల్, ఫేస్బుక్ లాగిన్తో కానీ లేకుంటే మీరు మెయిల్ ఐడి త్రూ నుంచి మీరు లాగిన్ సైన్అప్ చేసుకోవాలి. నేను ఫేస్బుక్ నుంచి అవుతున్నా. సో దీని నుంచి మనకు గిఫ్ట్ బాక్సెస్ కూడా ఉంటాయి, ఎలా ఏంటిది అనేది కూడా. సో నా పేరుతో ఉన్నాను, బట్ మీరు కూడా ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో కంట్రీ మొత్తం అన్ని సెటప్ చేయండి. ఇక్కడ ఏదైతే అది సో ఇక్కడ ప్లాట్ఫామ్ మనము ఏది ఎలా చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు నా దాంట్లో అయితే అమౌంట్ అయితే లేదు, బట్ నేను కూడా అమౌంట్ అయితే డిపాజిట్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మాత్రం సో యావరేజ్ వచ్చేసి మినిమం వచ్చేసి ఇక్కడ సో టాప్ అప్ అమౌంట్ ఎంత అనేది అమౌంట్ పెట్టుకుంటున్నాం. సో ఒకవేళ 4,000 5,000 నేను ట్రేడ్ పెడితే కనుక దానికి 9,000 వస్తుంది. బట్ ఈ అప్ అండ్ డౌన్స్ లెవెల్స్ అనేది ఉంటుంది, మనం దాన్ని బట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది. సో అది ఫర్ ఎగ్జాంపుల్ డెమోలో పెట్టుకున్నాను, బట్ రియల్గా పెట్టుకుంటే కనుక మనము ఫిక్స్డ్ రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ పెట్టేసుకొని మనం ఏది ఎలా కావాలో అలా అమౌంట్ పెట్టేసుకొని పర్సంటేజ్ లాగా పెట్టేసుకొని
సెట్ చేసుకున్నామంటే కనుక సో నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకుకు ఇవన్నీ ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని మనం అమౌంట్ కనుక ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు 500 100 ఇలా చిన్న బేసింగ్ పెట్టండి. దాని ప్రకారంగా పైన మనకు అమౌంట్ ఎంత వస్తుందో చూపిస్తుంది. సో ట్రేడ్ని బట్టి దాని అమౌంట్ అనేది మనకు ప్రాఫిట్ ఉంటే కనుక ప్లస్ వస్తుంది, లేకపోతే లేదు. బట్ అక్కడ మన అమౌంట్ చూసుకొనే మనం పెట్టుకుంటాం, లేకపోతే పెట్టుకోము. సో ఇది ఫ్రెండ్స్. సో అలాగే మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా పెట్టుకొని సింపుల్గా ట్రేడ్ చేయండి. సింపుల్గా బేసిక్ డిపాజిట్ అమౌంట్ పెట్టండి. వస్తే లక్కీగా కొంత ఎక్కువ మనీ వస్తుంది, లేకపోతే రాదు. బట్ అది కూడా చూపిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ OctaFX గురించి. సో దీని గురించి కూడా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక అక్కడ కూడా చూడండి, లేదంటే కనుక కింద కామెంట్స్ పెట్టండి. నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఇది. సో ఒకవేళ దీని రెవెన్యూ వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద నేను వీడియో అనేది మళ్ళీ చేస్తాను. అదే ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.